వాళ్ళను కూడా గుడ్ మార్నింగ్ వెస్టీస్. రైట్, ఈరోజు మనం లీడర్షిప్ స్కిల్స్. ఒక ఆర్మీకి వెళ్తే ఏం నేర్చుకుంటారు? ఆ, వాళ్ళు సైనికులు ఎలా ఉండాలో నేర్చుకుంటారు. ఒక డాక్టర్ కానీ లేదంటే ఇట్లా ఏ ఫీల్డ్కి వెళ్తే అక్కడ ఆ స్కిల్స్ నేర్చుకోవాలి మనం. నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్షిప్ వెరీ ఇంపార్టెంట్. ఏం లీడర్షిప్? ఒక టీం ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఒక టీంతో ఎలా మాట్లాడాలి, ఒక టీంని ఎలా గ్రోత్ తీసుకురావాలి. ఒక టీంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఇది లీడర్షిప్ ఉండాల్సింది. ఇవి లేకపోతే అది నెట్వర్క్ కాదు, అది టీం కాదు, మీరు చేసేది బిజినెస్ కూడా కాదు. దాన్ని బిజినెస్ అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. సరే, బిజినెస్ అంటారు కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు దాన్ని. ఎస్, అందుకే నేను చెప్తున్నది, ఇక్కడ వచ్చే ఒక్కొక్క పాయింట్ని స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మీరు నిలబెట్టుకోండి, ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకోండి. ఎస్, నెంబర్ 1 పాయింట్, మనం ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యాము, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకు జాయిన్ అయినారు మీరు? అప్లైన్తో కొట్లాడడానికి కొంతమంది జాయిన్ అవుతారు, డౌన్ లైన్ పైన అలగడానికి కొంతమంది జాయిన్ అవుతారు, నాకు టీం రాలేదని పారిపోవడానికి జాయిన్ అవుతారు, టీంకు సర్వీస్ ఇవ్వడానికి పారిపోతా ఉంటారు కొంతమంది. ఎందుకైనా జాయిన్ అయింది ఇక్కడ మనం? ఈ డ్రామాలు చేయడానికైనా మనం ఇక్కడ జాయిన్ అయింది? అలా అయితే మీరు డ్రామాలు చేసుకుంటూనే ఉండొచ్చు. ఎవరు వెళ్ళిపోయినారని ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోవడానికైనా? అలా అయితే జీవితం అంతా ఏడ్చుకుంటూనే కూర్చుంటారు. దానికి కాదు వచ్చింది మనం వచ్చింది ఇక్కడ ఎందుకు జాయిన్ అయినాం? మీరు ఇప్పుడు ఒక 1 మినిట్ మీరు గుర్తు చేసుకోండి. అరే, ఈ సిచ్యువేషన్లో, ఇక్కడున్న సిచ్యువేషన్లో హార్ట్ అటాక్లు, ఆర్థిక మాంద్యం ఉంచుకొస్తుంది, రకరకాల జబ్బులు అటాక్ చేస్తున్నాయి, ఎక్కడ చూసినా జాబులు ఎగిరిపోతున్నాయి. ఈ టైంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం భయపడితే ఎలా? మనం జాయిన్ అయింది ఎందుకు? మనం ఇక్కడ జాయిన్ అయింది ఎందుకు? చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో పడ్డారు జాబ్ పర్సన్స్ అందరూ, చాలా లైఫ్ వెళ్ళిపోయే ప్రాబ్లంలో ఉన్నారు. చాలా మంది కిరాణా షాపులు ఎత్తేస్తున్నారు, మొబైల్ షాపులు ఎత్తేస్తున్నారు. అరే, మనం ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, మనం ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, కానీ ఎందుకు జాయిన్ అయినాం ఇక్కడ? ఎస్, ఒకటి దీనికోసమే జాయిన్ అయినాం. ఇదే మై డ్రీమ్ వరల్డ్. చూసుకోండి మీరే, నీ కలల ప్రపంచం ఇది. అందుకే నాదని చెప్పలేదు నేను ఇక్కడ, నా కలల ప్రపంచం అన్న చదవండి. మై డ్రీమ్ వరల్డ్ నాది ఇది. నా కలల ప్రపంచం కోసం నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, అంతేగాని నా అప్లైన్ కోసం నేను జాయిన్ అవ్వలేదు, నా డౌన్లైన్ కోసం నేను జాయిన్ అవ్వట్లేదు, పక్కింటోళ్ళ కోసం జాయిన్ అవ్వట్లేదు, ఎదిరింటోళ్ళ కోసం జాయిన్ అవ్వట్లేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం జాయిన్ కావలేదు. నా కోసం నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. 100 మంది రాని 100 మంది పోని, వాళ్ళ వాళ్ళ కళల కోసం నేను రాలేదు. ఎవరైతే మీకు ఎగతాళి చేస్తున్నారో వాళ్ళ కళల కోసం నేను రాలేదు, నా కళల కోసం నేను వచ్చాను. నా కళల కోసం నేను వచ్చాను. నేను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా కళకు వాల్యూ ఏముంది? చిన్న చిన్న దానికి భయపడితే నా కళలకు వాల్యూ ఏముంది? మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మనం వచ్చింది ఇక్కడ మన ఫ్యామిలీ కోసం. ఏంటంటే జరుగుతాయి, ఏమేమో జరుగుతాయి, నో, అవన్నీ పట్టించుకో. ఒక 1 lakh పీవీ ఇచ్చి 1 lakh పీవీ ఇచ్చి ఒక లీడర్ని జీరో చేసి తీసుకెళ్లారు. నేను ఆ 1 lakh ఇచ్చే పీవీ, ఆ 1 lakh పీవీ ఇచ్చే లీడర్ కోసము నేను వెస్టీలో జాయిన్ కావలేదు. నా కలల ప్రపంచం, నేను ఇల్లు కట్టుకోవాలని, వాళ్ళు పోయినా ఇల్లు కట్టాను నేను, వాళ్ళు వెళ్ళిపోయినా నేను కార్ తీసుకుని, వాళ్ళు వెళ్ళిపోయినా 1 crore ప్రాపర్టీ సంపాదించుకున్నా. ఆయన పోయినాడే 1 lakh పీవీ వెళ్ళిపోయిందే, నెలకు 1,00,000 సంపాదించుకుంటే లీడర్లు 2 3 వెళ్ళిపోయారే, ఎందుకు నాకేం భయం ఉంది?
ఏం ప్రపంచంలో నాకు జనాలు లేరా? అది అది అంత మీకేం జరగలేదు. పోతే 5% అలా ఆగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇవన్నీ మామూలే, కామనే. కానీ నీకంటూ ఒక కలల ప్రపంచం ఉంది. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి కావాల్సింది ఇదే. ఇది స్క్రీన్ షాట్ తీసుకో. నా డ్రీమ్. నేను జాయిన్ అయింది ఎవరి కోసమో కాదు. నాతో దెబ్బలాడే వాళ్ళ కోసం కాదు. కొన్ని పీవీలు పెట్టి వదిలేసిన వాళ్ళ కోసం కాదు. వాళ్ళ కోసం కాదు. నేను జాయిన్ అయింది 1 lakh ప్లస్ ఇన్కమ్ కోసం. నేను వెస్టీజ్లోకి వచ్చింది 1 lakh ప్లస్ ఇన్కమ్ కోసం. ఎవరి కోసమో రాలేదు. నా డౌన్ లైన్ కోసం రాలేదు. నా అప్ లైన్ కోసం రాలేదు. నా డ్రీమ్ ఆ, న్- నా కంపెనీ గురించి రాలేదు. బాలిసార్ గురించి రాలేదు. నాకు కావాల్సింది ఒకటే, 1 lakh ఇన్కమ్. నా కంపెనీ గురించి రాలేదు. అప్ లైన్ గురించి రాలేదు. నేను డౌన్ లైన్ గురించి రాలేదు. మా డ్రీమ్ కోసం, డ్రీమ్ కార్ కోసం వచ్చాను ఇక్కడ. నాకు కావాల్సింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను ఎప్పుడు చేయి చాచుకోకూడదు, చేయి ఇచ్చేలా ఉండాలంతే. నేను అద్దీంట్లో ఉండడానికి రాలేదు. అప్లైన్ కోసం రాలేదు. డౌన్ లైన్ కోసం రాలేదు. నా కలల హౌస్ కోసం వచ్చాను. నా హోమ్ కోసం వచ్చాను. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఫ్రీ బస్సులో తిప్పడానికి ఆనందపడే కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ ఆ ఫ్రీ బస్సులో తిప్పే ఫ్యామిలీల కోసం జాబితాలో నేను ఉండడానికి రాలేదు. నా ఫ్యామిలీని ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాను. ఎవరు వస్తేనేమి, ఎవరు రాకపోతే నాకేం. ఎవరు వస్తేనేమి, ఎవరు రాకపోతే నాకేం. ఇవన్నీ మీకు నెరవేరాలంటే, మీ డ్రీమ్ అంతా నెరవేరాలంటే, మీరున్నది ఆషామాషి నెట్వర్క్ మార్కెటింగ్ లో కాదు. ఎక్కడైనా పోతే ఇవి డ్రీములు నెరవేరుతాయో లేదో కూడా గ్యారంటీ లేదు. కానీ ఒక్క దాంట్లో 100% గ్యారంటీ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ము. నువ్వున్న సిస్టమ్ను నమ్ము. నీ అప్లైన్ నమ్మద్దు. నీ డౌన్లైన్ నమ్మద్దు. నీ లీడర్లు నమ్మద్దు. ఎవరిని నమ్మద్దు. సిస్టమ్ను నమ్ము. వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావు. వాళ్ళు డౌన్ అయితే నువ్వు డౌన్ అవుతావు. ఇక్కడ వచ్చింది మనం సిస్టమ్ని నమ్ముతున్నాం. ఒక నెట్వర్క్ సిస్టమ్ని నమ్ముతున్నాం. మిరాకిల్ చేయొచ్చు ఇక్కడ మనం. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఈగోల వల్ల మనం ఇలా అయిపోతున్నాం. నేను చూశాను ఇక్కడ ఆంధ్రాలో కర్నూలులో ఒక టీం ఉంది. యాక్చువల్లీ నేను కర్నూలు టీం కోసమే ఈ మీటింగ్ చేశాను నేను. వాళ్ళ అప్లైన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. జాబ్ కోసం వెళ్ళిపోయాడు. కానీ ఇంకా హోల్డ్లో ఉన్నాడు అబ్బాయి. అక్కడ పోయినాడు, ఇక్కడ పోయినాడు, రావట్లేదు. కానీ వాళ్ళ అండర్లో ఒక డెప్త్లో ఒక లీడర్ ఉన్నాడు. అప్లైనర్లు పోతేనేం సార్ అని లాస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ అయినాడు. 5% ఉన్నప్పుడు వాళ్ళ అప్లైన్ వదిలేసి వెళ్ళిపోయినాడు. నేను జాబ్కి వెళ్ళిపోతున్నాను. లాస్ట్ మంత్ వాళ్ళ అప్లైన్ పోయినా బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యాడు. నాతో జర్నీ చేశాడు కాబట్టి ఆ అబ్బాయికి నా ఆలోచనలు వచ్చినాయి. ఇక్కడ సక్సెస్ రేట్ 100% ఉంది. ఎవ్వరూ లేదు నీ కళ్ళ ముందర. డోంట్ కేర్. నీ ఫ్యామిలీ నువ్వు మాత్రమే ఉండాలి. మనం ముందుకెళ్ళాలి. అది ఇండియాలోకి వస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ 100%. అవును సార్, మీరు చెప్పింది వరల్డ్లో బాగా స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు చెప్తుండేది ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టీజ్. ఇక్కడ మీకు 100% గ్యారంటీ ఉంది. 100కు 100% మీకు గ్యారంటీ ఉంది మీ సక్సెస్ కి. యూట్యూబ్ లింక్ పంపిస్తాను. దాంట్లో ఆ, ఎవరైతే యూట్యూబ్ చూడలే వాళ్ళని చూడండి. చిన్న చిన్న పాయింట్స్ అడుగుతున్నారు. ఒక్కొక్క పాయింట్ బుల్లెట్ లాంటి పాయింట్తో చిన్న చిన్న వీడియోలు రాబోతున్నాయి. ప్లాన్ చేస్తున్నా. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. సరే యూట్యూబ్లో మాకు ఒక్క మోటివేషన్ కొంచెం చేయండి సార్ అని. తొందరలో రాబోతున్నాయి. అవి మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. వెస్టీజ్ ఒక సిస్టమ్. వెస్టీజ్ ఒక పవర్. వెస్టీజ్ ఒక పవర్. మీకు తెలుసా వెస్టీజ్ మార్కెటింగ్ లో ఒక్క మాట చెప్తాను. వెస్టీజ్ లో ఉన్న ఎవరైతే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో, మీరు బిజినెస్ చేయకపోయినా, నేను చెప్తున్నా చూడండి, మీరు బిజినెస్ చేయకపోయినా, ఒక్క పీవీ పెట్టకపోయినా 6 నెలల వరకు మీకు ఫుడ్ పెట్టే కెపాసిటీ వెస్టీజ్కి ఉంది. ఒక్క కంపెనీని తీసుకురండి, వాటిలో ఏదైనా ఉందేమో.
ఒక్క కంపెనీని తీసుకురండి. అరే ఒక్కరోజు కొన్ని పీవీలు పెట్టకపోతే చెక్కులు ఆపేస్తున్నారు బయట. నేను చెప్తున్నా, కరోనా టైంలో మనం ఇకపోయినా కూడా మనకు అందరికి కూడా డబ్బులు ఇచ్చింది, సైడ్ వాళ్ళు మేకపోయినా కూడా ఏ కంపెనీ ఇచ్చింది సార్? అరే అంత సిస్టంలో ఉండి మనం ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాం? ఎక్కడుంది ఫాల్ట్? నెట్వర్క్ సిస్టంలో ఫాల్ట్ లేదు, వెస్టేజ్ సిస్టంలో ఫాల్ట్ లేదు, ఉంటే నీ దగ్గరే ఉంది ఫాల్ట్. 100% నీ దగ్గర ఫాల్ట్ ఉంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి ఏడ్చుకుంటూ పొడుచుకుంటూ ఏడవడానికా మనం వచ్చింది? ఒకరికంటూ బాధపడడానికి. సిస్టమ్ ఫాలో అవ్వండి. 100% మీకు వెస్టేజ్ సపరేషన్. సరే నేను ఒకటేది చెప్తాను చూడండి, మీకు 100% చెప్తాను. సక్సెస్ 100% ఉంది. సరే, కీ ఎక్కడుంది? సక్సెస్ లో ఇప్పుడు సక్సెస్ అంటారు కదా, కీ ఎక్కడుంది సక్సెస్ అవ్వడానికి? సక్సెస్ సీక్రెట్ ఎక్కడుంది? ఎస్, నేను ఒకటి చెప్తాను చూడు. ఎక్కడుందంటే మీ నెట్వర్క్ లోనే ఉంది. నువ్వు చేసిన నెట్వర్క్ లోనే సక్సెస్ ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ నెట్వర్క్. నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి. నెట్వర్క్ ఉన్న ఒక చెడ్డ గుణం ఏం తెలుసా? ఈ పక్క చేస్తే ఈ పక్క ఊడిపోతా ఉంటుంది. అది కామన్. ఇది గేమ్. గేమ్ ఆడాల. సరే, నేను నెట్వర్క్ ఓ పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ మూలలో భూమి పక్కన ఈ మూలలో చేస్తే ఆ మూల ఎగిరిపోయింటది, ఆ మూలకి వెళ్ళి చేస్తే మళ్ళీ ఈ మూల ఎగిరిపోతుంది. మీరు 5% తీసుకొస్తే ఒక 80% జీరో అయిపోతాడు, 8% తీసుకొస్తే 11% జీరో అయిపోతాడు. ఇది గేమ్. ఆడి 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 అందరూ ఫిల్టర్ అయిన తర్వాత నీకు కరెక్ట్ అయిన నెట్వర్క్, స్ట్రాంగ్ నెట్వర్క్ నిలబడిపోతుంది. స్ట్రాంగ్ నెట్వర్క్ నిలబడిపోతుంది మీకు. నెట్వర్క్ నువ్వు డబ్బు తీసుకోవద్దు, ఫస్ట్ నెట్వర్క్ ని క్రియేట్ చేయి. నీకు కార్ అవసరం లేదు, నెట్వర్క్ ని క్రియేట్ చేయి. నీకు ఫారెన్ ట్రిప్ ఫస్ట్ లో అవసరం లేదు, కావాలా ఫస్ట్ లో అవసరం లేదు, నెట్వర్క్ ని క్రియేట్ చేయి. నువ్వు నెట్వర్క్ ని ఎప్పుడు క్రియేట్ చేస్తావో నువ్వు ఊహించగానే నీ కళ్ళ ముందరకు వచ్చి అవన్నీ నీ కాళ్ళ దగ్గర పడతాయి. నీ ముందర కాదు, నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. 1 lakh కారు, ఫారెన్ ట్రిప్, అన్ని నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నువ్వు వాటి వెనకాల పడి నెట్వర్క్ నెగ్లెక్ట్ చేసావనుకో అవేవి దొరకవు. నువ్వు నెట్వర్క్ వెనకాల పడాలా, కారు వెనకాల కాదు, అప్లైన్ వెనకాల కాదు. నువ్వు పడాల్సింది నీ నెట్వర్క్. నీ నెట్వర్క్ వెనకాల పడు, నెట్వర్క్ క్రియేట్ చేయి. ఊడిపోతుందా టెన్షన్ లేదు, చెయ్యి. సరే, ఎక్కడ ఏముంది చెప్పండి సార్? ఇలా వెళితే అట్లా సక్సెస్ అయ్యేది ఎక్కడుంది ఈ వరల్డ్ లో? ఒక కిరాణా షాప్ పెడతారు, ఏం పెట్టిన వెంటనే లక్షలు జరుగుతుంది అనుకున్నారా? వాళ్ళు డెవలప్ అవ్వడానికి 1 year 2 years పడుతుంది. వెళ్ళి అడగండి మీరు ఒకసారి కావాలంటే, అన్న మీరు పెట్టినప్పుడు షాప్ ఎలా జరిగింది? లేదప్పా, మాకు పికప్ తీసుకోవడానికి మేము 2 ఏళ్ళు కష్టపడ్డాం, ఆ తర్వాత మాకు కొంచెం బాగా వచ్చింది. ఏం వెస్టీజ్ లో కూడా మీరు పోయిన వెంటనే డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నారా? మీరు కూడా నెట్వర్క్ క్రియేట్ చేస్తేనే కదా మీకు కూడా వచ్చేది. ఎవరైనా మొబైల్ షాప్ పెట్టిండు పోయి అడగండి, అన్న మీరు పెట్టిన ఫస్ట్ నెలలోనే 50 లక్షల కోటి రూపాయలు జరిగిందా? లేదురా బాబు, మాకు 1 year పికప్ జరిగింది, జనాల్ని మేము నమ్మించాలా, బాగా చూపించుకున్నాము, నమ్మకాన్ని కుదిరించుకున్నాము, ఆ తర్వాత మా షాప్ ఇట్లా డెవలప్ అయింది. ఏం వెస్టీలో కూడా అలాగే కదా? వెస్టీలో కూడా మీరు చేయాల్సింది అదే కదా? ఓపిక పట్టాలి కదా, నెట్వర్క్ ను ఓపికగా క్రియేట్ చేసుకోవాలి కదా. ఈ ప్రపంచంలో ఇలా వెళ్ళి కోట్లు సంపాదించేది ఎక్కడుంది చెప్పండి చూద్దాం. ఎక్కడ గ్యారెంటీ లేదు, కానీ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తే లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు, లైఫ్ లో డబల్ సెటిల్ అవ్వచ్చు. మీరు అనుకునే దానికంటే డబల్ ఇస్తుంది నెట్వర్క్. కానీ మనకున్న ఒకే ఒక రోగం, నెట్వర్క్ దగ్గర పోతే వానికి జాయిన్ చేశాను వాడు పీవీ పెట్టలేదు, ఈయనకి జాయిన్ చేశాను 5% వచ్చి ఆగిపోయినాడు, ఈయనకి వచ్చేసి 8% లో ఆగిపోయినాడు. వీటన్నిటికీ ఒక విరుగుడు ఉంది, నేను దానికి చెప్తాను మళ్ళీ ట్రైనింగ్ లో. కానీ నువ్వు నిలబడు ఫస్ట్. వీటన్నిటిని మనం ఎలా కంట్రోల్ చేయాలా? ఈ రోజు నుంచి నేను తిరుపతి సారు మీకు కంపల్సరీ వీక్లీ కానీ 2 week ఒకసారి కానీ జూమ్ మీటింగ్ ఉంటుంది. ఎవరైతే నెట్వర్క్ నమ్ముతారో, నెట్వర్క్ ను క్రియేట్ చేస్తారో వాళ్ళే ఈ భూమి పైన నెట్వర్క్ ఇండస్ట్రీలో కోట్లు సంపాదిస్తారు. వేరే చోట మీరు ఎక్కడ సంపాదించుకోలేరు, ఇక్కడే నెట్వర్క్ మార్కెటింగ్ లోనే కోట్లు సంపాదించుకోవచ్చు.
ఇప్పుడు మన టైం బాగలేకపోవచ్చు, మనకంటూ టైం వస్తుంది, చక్రం తిప్పుతాం అప్పుడు. రైట్. అందుకే నేను అంటున్నా, ఇక్కడైతే సక్సెస్ పీపుల్స్ గురించి మాట్లాడలేదు, సక్సెస్ కాని వాళ్ళ గురించి మాట్లాడు. సక్సెస్ అవ్వడానికి మధ్యలో ఇరుక్కుపోయినారే, వాళ్ళే నా టార్గెట్. ఎందుకు ఇరుక్కుపోయినారు మీరు? అవుతుందో కాదో అని అప్పనమ్మకంతోనే ఉన్నారు మీరు. నమ్మండి తొందరగా, నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని మీరు నమ్మండి. నెట్వర్క్ని క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఒక నెట్వర్క్ నువ్వు నమ్మొద్దు. వచ్చిన వాళ్ళందరూ నీతో వస్తారని నమ్మద్దు. స్ట్రాంగ్ నెట్వర్క్ అయిపోయే వరకు నువ్వు పోరాడు. ఒక్కసారి పిల్లర్లు పడ్డాయా, ఇంకా లైఫ్ లాంగ్ నీకు ఇలా ఉంటుంది. పిల్లర్ స్ట్రాంగ్ అయ్యే వరకు కాపాడుకోవాలి. ఒకసారి జాయిన్ చేస్తే ఆ పిల్లర్ 5% నుంచి డైరెక్ట్ అయ్యే వరకు కూడా నువ్వు కాపాడుకోవాలి. మేమందరం ఉన్నాం కదా, మీటింగ్లు పెడుతున్నాం, వర్క్షాపులు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. నెట్వర్క్ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ చాలా మంది అది నమ్మాల మనం. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు. ఆ, ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను అలీ సార్తో మాట్లాడి, సార్కి ఒక మాట అడిగినాను, సార్ మీరు మా ఇంటికి వచ్చి బిర్యానీ తినండి, ఈ కొత్త ఇల్లు కడుతున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు ఎంప్లాయర్స్ కానీ ఎవరైనా కానీ ఏమన్నారంటే, ఏంది నువ్వు అట్లా అడిగేసినావు, అది జరిగే పనేనా అని. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది కూడా అంటారు, ఇది జరిగే పనేనా? విఎంసీఎం లీడర్లు నీ చెక్ చూస్తే 4 lakhs అట్లా ఉంది, 20 లక్షలు 30 లక్షలు ₹1 కోటి తీసుకునే వాళ్ళ దగ్గర కూడా పోవట్లేదు, నీ ఇంటికి వస్తాడంటే. నా పైన నాకు నమ్మకం ఉంది. నేను అడిగింది ఎవరితోనూ కదా, డైరెక్ట్ ఆయనతో పోయి అడిగాను. నీ ద్వారా నేను సక్సెస్ అయ్యాను సార్, నువ్వు పెట్టిన కంపెనీ ద్వారా నేను సక్సెస్ అయ్యాను, నువ్వు పెట్టిన కంపెనీ ద్వారా నేను ఇల్లు కడుతున్నా, నైట్ ఓపెనింగ్ రా, నాతో వచ్చి బిర్యానీ తిను. చాలా మంది, షబ్బీర్ సార్ బాగా నాకు సపోర్ట్ చేశాడు. చాలా ఏరే వాళ్ళు నమ్మనే లేదు, ఏ తిక్కోడా నువ్వేంది అట్లంటావు అని. అందరికి చెప్పిన, చూడండి వస్తాడు, చూడండి వస్తాడు, చూడండి వస్తాడు. ఆ తర్వాత షబ్బీర్ సార్ ఫోన్ చేసి, నేను వస్తున్నా, ఆ వాళ్ళని రెడీ చేసుకోండి. వెంటనే ఫోన్ చేసి సార్ వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు తెలిసింది, అరే ఇదంతా నీ నమ్మకమే, నీపై నువ్వు పెట్టుకున్న నమ్మకం. ఇంతలో ఒక 10% మిమ్మల్ని మీరు నమ్మండి చాలు. అరే బాబు నేను చెప్తున్నా చూడండి, ఒక పెయింటర్ పూరి గుడిసెల్లోకి 3,000 కోట్ల అధిపతిని తీసుకొచ్చాడు. అది అతని నమ్మకం. 3,000 కోట్ల అధిపతిని నేను తీసుకొచ్చాడు అతని ఇంటికి, నమ్మకం. అరే మీరు మీ ఇంటి ముందర కారు తీసుకురావడానికి మీ పైన మీకు నమ్మకం లేదా? మీ మీ ఇంటి ముందర మీకు కావాల్సిన కారు కూర్చో. అరే ఎండిని తీసుకురావాల్సిన అవసరం లేదు. నా టార్గెట్ ఎండిని పెట్టుకున్నా, నా డ్రీమ్, నాపై నమ్మకం అది. నా గుండెలో చెప్తాంది, నా మనసు చెప్తాంది వస్తాడు. వచ్చాడు. మీరు చెప్పండి, నా మనసు చెప్తాంది నా ఇంటి ముందర కారు వస్తుంది, నా అకౌంట్లోకి 1 lakh పడుతుంది. వస్తుంది అలా నమ్మితే, వస్తుంది కారు అలా నమ్మితే. వస్తుంది అలా నమ్మితే. అదే. సరే, హౌ టు డెవలప్ బిజినెస్ నెట్వర్క్. నేను అంటున్నది ఇక్కడ ఏంద్రబ్బాయి ఇలా పెట్టినాడు బిజినెస్ నెట్వర్క్ అంటున్నారు. ఎస్ సార్, ఇది చాలా అర్థం ఉంది ఈ పదంలో. ఈ పదంలో చాలా చాలా అర్థం ఉంది. మన వాళ్ళు ఒక నెట్వర్క్ చేస్తారు, పేషెంట్ల నెట్వర్క్ చేస్తారు, ఓన్లీ 100 పీపుల్ నెట్వర్క్ చేస్తారు. సార్ బిజినెస్ చేసే మైండ్ సెట్ ఉండా లీడర్ల నెట్వర్క్ చేయండి బాబు. ఇప్పుడు అర్థమైతా ఉంటుంది మీకు. మీరు ఏ నెట్వర్క్ చేశారు? పేషెంట్ల నెట్వర్క్ చేశారా? నెలంతా 3,500 కొనేసి, అది సార్ కన్సిస్టెన్సీ అనేది సూపర్ సిస్టమ్. నేను దాన్ని తప్పును పట్టను. కన్సిస్టెన్సీ ద్వారా తొందరగా డెవలప్ అవ్వచ్చు. కానీ మనం పక్కదారి పట్టించాం. కన్సిస్టెన్సీ తన ప్రాణంగా, కన్సిస్టెన్సీ తన బిజినెస్ గా పెట్టుకుంటారు. అలాంటి నెట్వర్క్ చెత్త నెట్వర్క్ అది. ఓన్లీ 100 పెట్టి 14, 15వ తారీఖు తర్వాత, 20వ తారీఖు తర్వాత వచ్చే బిజినెస్ ని అలాగే ఎత్తి పెట్టుకొని మళ్ళీ 2వ తారీఖున బిల్లు పెట్టే నెట్వర్క్ చెత్త నెట్వర్క్. అలాంటిది చెత్త మైండ్ సెట్ అది. ఇప్పుడు అర్థమైందా? బిజినెస్ నెట్వర్క్ అంటే డెవలప్ యువర్ బిజినెస్ నెట్వర్క్. బిజినెస్ చేసే నెట్వర్క్ క్రియేట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ నెట్వర్క్.
అది సార్. నేను ఒకటి చెప్తున్నా వినండి. బిజినెస్ నెట్వర్క్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి? బిజినెస్ చేసే వాళ్ళ నెట్వర్క్ ఎవరైతే సార్ వాళ్ళేం కోట్లు సంపాదించాల్సిన పని లేదు. 100 కోసము పెట్టే బదులు వాళ్ళని బిజినెస్ నెట్వర్క్ గా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే 14వ తారీఖు తర్వాత 20వ తారీఖు తర్వాత మీకు వచ్చిన డబ్బుని మీరు దాచిపెట్టుకున్నారు ఒక 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలని మీకు 3వ తారీఖుకి 5వ తారీఖుకి 5000 చేస్తాను నేను. ఎలా చేస్తావు సార్ మాయల మంత్రం? అదే నెట్వర్క్ లో ఉన్న మాయ. ఏం లేదు, అదే 1000 రూపాయల ప్రోడక్ట్ కొని న్యూ పర్సన్ దగ్గరికి వెళ్ళి న్యూ పర్సన్కి ఆ 1000 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చి ఆయన దగ్గర ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఆయనకు మళ్ళీ నువ్వు ఆయన పేరు మీద పీవీలు కొట్టి మళ్ళీ ఆ 1000 రూపాయల మెటీరియల్ తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గర ఒక 5 హోమ్ మీటింగ్లు పెట్టచ్చా ఆ 1000 రూపాయల మెటీరియల్ బ్యాగ్లో తీసుకొని వెళ్ళి లాస్ట్కి మళ్ళీ అదే 1000 రూపాయలు నీకు కన్సిస్టెన్సీ కూడా వస్తుందా? అదే 1000 రూపాయలు నీకు 2వ తారీఖు నీ చేతికి వస్తాయా? ఎత్తపోయి మళ్ళీ పెడతావా? ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? గుడ్లు పెడతాదా అది? పిల్లల్ని లేపుతాదా? ఎప్పటికీ చెప్తున్నా చూడండి, నెట్వర్క్ ఎప్పుడు బజార్లో ఉండాలా. మార్కెటింగ్ ఎప్పుడు బజార్లో ఉండాలా, ఇంట్లో ఉండకూడదు. నెట్వర్క్ కోసం పెట్టిన డబ్బులు బిజినెస్ లో ఉండాలా, అలా బీరువాలో ఉండకూడదు. నెట్వర్క్ కోసం వచ్చిన డబ్బులన్నీ బిజినెస్ లో రొటేషన్ అవుతూనే ఉండాలా, ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, 100 PV ప్రేమికులు 100 PV కోసం బతికే వాళ్ళు నేను చెప్తా. 20వ తారీఖు ఏదైనా మీకు డబ్బు వస్తే మీరు చేయాల్సింది ఒకటే, దానికి వెళ్ళి కొనండి. ఫస్ట్ కొనేసి కొత్త ఫ్యామిలీకి, కొత్త నెట్వర్క్కి, కొత్త వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ పేరు మీద పీవీ పెడితే నీ డబ్బు నీకు మళ్ళీ నీ ప్రోడక్ట్ నీకు వచ్చేస్తుంది. ఇది బిజినెస్ నెట్వర్క్. ఇది బిజినెస్ నెట్వర్క్. మీరేం చేస్తున్నారో ఒకసారి మీరే గుర్తుపెట్టుకోండి. ఇలాగే చేయాలి మన బిజినెస్ ని. వెరీ ఇంపార్టెంట్ యువర్ లీడర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ మీ లీడర్స్. సార్ మీ లీడర్ తప్ప, నీ అండర్లో ఉన్న లీడర్లు తప్ప నీకు ప్రపంచం వేరే లేనే లేదు. నేను వదిలిపెట్టిపోతారా? పోన్లే వదిలి 5%లో వెళ్ళిపోతే బాధే లేదు మనకి. ఏముంది? నేను ఒకటి చెప్తున్నా, ఒక్కరాని లీడర్ అని ఆయన డెవలప్ చేసుకో. ఒక లీడర్ అని టెన్షనే లేదు. ఫారెన్ ట్రిప్ కొట్టొచ్చాయా, ఎలుగోబి తీసుకోవచ్చు ఒక లైన్లోనే. ఎందుకు బాధలేని చెప్పు. నీకేం 1000 మందిని కావాలన్నారా? లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్. పేషెంట్ కాదు, కస్టమర్ కాదు. కస్టమర్ అంటే నెల 100 పెట్టేసి ఇంటికి వాడుకుంటుంటాడు, ఆ కస్టమర్ కాదు ఇంపార్టెంట్. నీలాగా 100 చేసే వాళ్ళని క్రియేట్ చేసి లీడర్షిప్ లాగా హోమ్ మీటింగ్లు చేస్తాడే ఆ లీడర్. జస్ట్ ఒక 3 మెంబర్స్ని సంపాదించుకుంటే లగ్జరీ కార్లో తిరగచ్చు. ఎందుకంటే సింపుల్ ప్లాన్ ఎలా చెప్పాలి మీకు? ఎక్కడైనా సరే ముగ్గురు దొరకరు చెప్పండి, తను వెళ్ళి సొంతంగా పని చేసేవాళ్ళని. ఎస్, క్రియేట్ లీడర్స్. క్రియేట్ చేయండి లీడర్స్ ని. ఎప్పుడు కూడా నీకు లీడర్ గా రెడీమేడ్ గా దొరకరు. పెయింటర్ లా వచ్చాడు ఒక లీడర్, నన్ను లీడర్ ని తయారు చేసుకున్నాడు నా అప్లైన్. మీ దగ్గర కూడా రావచ్చు, ఒక కార్పెంటర్ గారు నీ దగ్గరికి రావచ్చు. ఆయన దగ్గర ఉన్న గుణాల్ని చూడండి, ఆయన ఉన్న పవర్ ని చూడండి, చదువును చూడొద్దు, ఆయన ఉన్న పరిస్థితిని చూడొద్దు, లీడర్షిప్ క్వాలిటీని చూడు. అతన్ని నమ్ముకో నువ్వు, అతన్ని నమ్ముకో. ఇంకా కొంతమంది ఉంటారు, నీకు అప్లైన్ దగ్గర ఒక మాట చెప్తారు, ఒక 5% దగ్గర ఒక మాట చెప్తారు. 5%కి ఏందేందో నేర్పిస్తారు, ఇలా చేస్తారు. లీడర్లు కాదు వాళ్ళు, బ్రోకర్లు. ఆ బ్రోకర్లు తప్పనికి ఏం పని? బ్రోకరిజం అంతే కదా. ఈడ భూమిని తీసుకెళ్లి ఆడమ్మడానికి అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట చెప్తుంటారు. ఆ వెస్టేజ్ లో కూడా నేను అంటాను, వాళ్ళు చాలా మంది ఈడ ఈయన ఈయన తీసుకెళ్లి వానికి పుల్లలు పెడతారు, వాడిని తీసుకొచ్చి ఈయన పుల్లలు పెడతారు, వాడిని తీసుకొచ్చి ఈయన పెడితే ఈయన తీసి వాడిని పెడతారు. అదే సరిపోయింది. వాళ్ళు బతికిదే దానికోసం, వాళ్ళ డ్రీమ్ కోసం బతకట్లేదు. వాళ్ళు దాన్ని చూసి ఆనందం పడడానికి బతుకుతున్నారు. మన కొత్త టీం తయారు చేసుకుందాం. మీరు 5% లో ఉన్నారా? రైట్, నో ప్రాబ్లం. యువర్ గ్రేట్ లీడర్. సార్ ఇక్కడ పర్సెంటేజ్ కాదు, నీ బ్రెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ టైటిల్ కాదు, నీ బ్రెయిన్ ఇంపార్టెంట్.
మనమందరం కూడా సిద్దిపేటలో మన జెండా ఎగరేయాలా. ఈరోజు మీరు 5% ఉన్నారా, డైరెక్టర్లో ఉన్నారా, సిల్వర్లో ఉన్నారా, గోల్డ్లో ఉన్నారా, స్టార్లో ఉన్నారా, నో ప్రాబ్లం. మీ అండర్లో లీడర్ని తీసుకురండి, క్రియేట్ చేయండి. ఒక పెయింటర్లో లీడర్ చూశారు నా పైన, ఇతనికి ఏం 10th క్లాస్ వరకు ఎదిగాడు, ఏం చేద్దాం, కోపం ఎక్కువ, కొట్లాటకు వస్తాడు, అది ఇది చెప్తూ ఉంటాడు. ఎవరు చెప్పండి, ఎవరు నమ్ముతారు నాలో లీడర్షిప్ ఉన్నారని? ఇలాంటి కంపెనీలు అంటే కోపం, ఇలాంటి కంపెనీల పైన ఫైట్ చేసేవాడిని. అలాంటి వాని దగ్గర లీడర్షిప్ క్వాలిటీ చూసుకున్నాడు నా ప్లేన్. చూడండి, ఎవరైనా ఇతను కేసులు పెడతాడు ఇలాంటి కంపెనీల పైన అని చెప్పేసి భయపడి పారిపోతే, నా అప్లైన్ ఈయన లోపల ఎక్సలెంట్ లీడర్ ఉన్నాడు. ఆ రోజే చెప్పాడు ఇండియాలో టాప్ లీడర్ అవుతామని. మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు మీ టీంలో లీడర్ని? మీరెందుకు లీడర్ని గుర్తించలేకపోతున్నారు? సార్ ఆయన డైరెక్టర్ లెవెల్లో ఉన్నారా, స్టార్లో ఉన్నారా కాదు, 5%లో ఉన్నారా కాదు, ఈయన స్టార్ డైరెక్టర్ అని కాదు, డైమండ్ డైరెక్టర్ అని కాదు, క్రౌన్ డైరెక్టర్ అని కాదు, లీడరా కాదా? లీడరా కాదా, అంతే. నీ క్రౌన్స్ నాకు సంబంధం లేదు. రేపొద్దున క్రౌన్ కూడా కూలిపోతావు. నీ దగ్గర లేకపోతే నీ చేతిలో బంగారు పెట్టినా తీసుకెళ్ళి అక్కడ పడేస్తావు. నీ చేతిలో వజ్రం పెట్టినా కూడా పిచ్చోడు అక్కడ తీసుకు పడేస్తాడు. నీ క్రౌన్లు డైమండ్లు కాదు, నీ లీడరా కాదా? నువ్వు ఏ పర్సెంట్లో ఉన్నావు అని తెలియదు. సరే, డబుల్ క్రౌన్ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆ, మన బాలి సారు, విఎంసీ లీడర్లు అంత మంచి మంచి లీడర్లు ఉన్నాడు, అవును, కింద కూడా ఒక లీడర్ ఉన్నాడు అని వచ్చాడు ఆయన. లీడర్ని గుర్తుపెట్టండి. ఈ రోజు మీరు అదే చేయాలి. రేపటి నుంచి మీరు స్టైల్ మారాలి. 5%లో ఉన్నారా, న్యూ పర్సన్ ఉన్నారా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, వదిలే పెట్టద్దు. ఏమన్నా జరగని ఆ లీడర్ని వదలొద్దు. టీంలో ఎవరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి గుర్తించడం ఎలా? గుర్తించడం చాలా ముఖ్యం. సార్, లీడర్ని బాగా ఈజీగా గుర్తుపట్టచ్చు సార్. లీడర్ ఎప్పుడు కూడా పని చేయడానికి భయపడడు. బాగా గుర్తుపెట్టుకోండి. లీడర్ ఎప్పుడు కూడా పని చేయడానికి భయపడడు. ఎప్పుడు తహతహలాడుతుంటాడు. నీకు సతాయిస్తాడు. హోమ్ మీటింగ్ కోసం సతాయించడం అంటే నాకు అది రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని కాదు. ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ దీనికి ఏం వాడాలా, సార్ నేను ఎట్లా డెవలప్ అవ్వాలా, సార్ ఇట్లా ఇక్కడ నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేయాలా, ఇలా సతాయిస్తుంటాడు ఆయన. అతనే లీడర్. ఆయన స్టేజ్ నాకు అవసరం లేదు. 5%లో ఉన్నాడా, లో ఉన్నాడా నాకు తెలియదు. కానీ లీడర్, ఒక లీడరు, ఒక ఊర్లో, నేను చాలా వరకు చాలా మంది మీకు చెప్పాను. ఒక వ్యక్తి వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ఆయనకు ఒక సోప్ ఇచ్చాడు. ఆ సోప్ వాడిన తర్వాత పాపం అతనిది డ్రై స్కిన్ కాబట్టి ఇంకా నల్ల కొంచెము కళ తగ్గింది. రిజల్ట్ రాలేదు. ఆయన పిలిచాడు, ఏందిరా, నాకే ఇట్లా రాలేదు, మన ఊర్లో ఎట్లా చెప్పాలా నేను, ఆ? ఎలాంటి కంపెనీ రా మీది, పెట్టేసి తీసుకో నీ సోప్ తీసుకో అన్నాడు. అది బయటికి తీసుకొచ్చి, అబ్బో, ఇంత పెద్ద సర్పంచ్ నాకు ఇట్లా అన్నాడంటే ఇది బోగస్ అనేసి ఆ ప్లేన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో స్విచ్ ఆఫ్. ఏం చేసినా ఇది ఫేక్, నాకు వద్దనే వెళ్ళిపోతాడు. అదే లీడర్ పిలిచి, అరే బాబు, ఏంద్ర బాబు నువ్వు ఇది ఇచ్చినావు, నాకేం రిజల్ట్ రాలేదు, చూడు ఎలా ఉందని. వెంటనే అప్లైన్కి ఫోన్ చేస్తాడు, సలహా తీసుకుంటాడు. అప్పుడు వస్తాడు, అన్న నేను ఒకటి పొరపాటు చేశాను. ఏం లేదన్నా, నీది డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ అనుకుని నిమ్స్ చూపించాను, ఇదిగో నా దగ్గర కాంప్లెక్షన్ బార్ ఉంది, ఇది వాడు నీకు సరిపోతుంది. ఇది లీడర్షిప్ క్వాలిటీ. రానందుకు భయపడి పారిపోలే ఆయన. అప్లైన్ సలహా తీసుకొని మళ్ళీ వచ్చాడు అక్కడికి. అన్న, ఇది నీది ఆయిల్ స్కిన్ కాదు, డ్రై స్కిన్, ఇది నా దగ్గర ఇంకోటి ఉంది, తీసుకో. పారిపోయినాడు, లీడర్ కాదు ఆయన. ఆ, ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది లీడర్ ఎవరు అనేది. ఇంకా చాలా చాలా క్వాలిటీస్ లో, సార్ చూస్తేనే నడకలోనే మాటల్లోనే తెలుసుకోవచ్చు ఆయన లీడర్ అని. ఎప్పుడు తహతహలాడుతుంటాడు, డెవలప్మెంట్ గురించి మాట్లాడతాడు, చెక్కుల గురించి మాట్లాడతాడు, ఎదగాలన్న గురించి మాట్లాడతాడు, ఎక్కడ మీటింగ్లు జరుగుతాయని మాట్లాడతాడు, నేను వస్తాను ముందు అంటాడు, ఫస్ట్ టికెట్ అతనే కొంటాడు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే.
అలాంటి లీడర్తో రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకోండి. మన ఫ్యామిలీలో మెంబర్లా తీసుకోండి. ఇక్కడ 6 మంది ఉన్నారు చూడు, సెర్చ్ చేసే దాంట్లో మీకు చూస్తూనే ఉంటారు. ఒక్క 6 మందిని తీసుకోండి వాళ్ళు. ఒక్క 6 మందిని, ఈ 6 మందిని సెర్చ్ చేయండి, బాగా వెతకండి, భూతద్దం తీసుకొని వెతకండి, వాళ్ళతో మెయింటెనెన్స్ చేయండి. ఒక తమ్మునిలాగాను, ఒక చెల్లిలాగాను, అమ్మలాగాను, మీకు అమ్మ వయసు ఉంటే అమ్మలాగాను, చెల్లెల వయసు ఉంటే చెల్లెమ్మలాగాను, తమ్ముడి వయసు అంటే తమ్ముళ్ళగా, అన్న వయసు అంటే అన్నగాను, ఏదో ఒకటి రిలేషన్ కలుపుకోండి. ఇక్కడ ఉన్నాడు ఒక గ్రేట్ లీడర్, స్టార్ డైరెక్టర్ నలాలు, కామెంట్ లో ఉన్నాడు చూడండి, స్టార్లు బట్టి కోటేసుకొని. ఆ కోట్ తొడిగింది నేనే. ఆయన ఎక్కడో తెలంగాణలో పుట్టాడు, నేను ఎక్కడో ఆంధ్రాలో పుట్టాను. ఇమీడియట్లీ అల్లుడు మామ అల్లుళ్ళ అనుబంధం ఏర్పడింది. ఒక డిఎల్సిపి రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి ఉన్నాడు. నేను ఆయన వచ్చినప్పుడు నేను నాలెడ్జ్ నేర్పిస్తుంటే ప్రింట్ అవుట్ జిరాక్స్ లాగా చేసి నాకంటే మించి వెళ్ళిపోయినాడు. నేనే ఆయనకి సలహాలు అడుగుతాను. నా దగ్గర కొద్దిగా నేర్చుకుంటూ నాకే సలహాలు ఇచ్చేలా చేస్తున్నాడు. మీరు ఎందుకు చేయలేరు ఇలా సార్, డబ్బు ఎంత వస్తుందో నాకు అనవసరం. కారు కొట్టాడైనా నాకు క్రౌన్ కాలేదని కాదు, ఆయన డైమండ్ అయ్యేది కాదు. కానీ ఈ రోజు యూసీడీకి ఉన్న ఆ బ్రెయిన్, యూసీడీ కంటే ఇంకా విఎంసీకి ఉన్న బ్రెయిన్ ఆయనలో ఉంది. ఆయన బ్రెయిన్ ఏ యూసీడీకి లేదు, కానీ నెట్వర్క్ తీసుకుంటున్నాడు, స్లోగా తీసుకుంటున్నాడు. రిలేషన్ ఎట్లుంది మరి, అల్లుడు నాకు డౌన్లైన్ కాదు. ఇంకొక అతను ఉన్నారు రామకృష్ణ, ఇంకా వేరే 2 ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ నాకు అల్లుళ్ళు. చాలా మంది చెప్తారు నీ కూతుర్లే ఎలా చేస్తావని. వాళ్ళకి వచ్చిన బిడ్డలే నా బిడ్డలు. నాకు రిలేషన్ స్ట్రాంగ్ ఉంది. ఇలా చేయండి సార్, వెస్టీజ్ ఇలా చేయండి. రైట్. పీవీ కోసం లీడర్ని వాడుకోవద్దు. అలాంటి మంచి లీడర్ని పీవీని ప్రెజర్ చేసి, పీవీలు వస్తేనే వాళ్ళు మర్చిపోరు. ఆ నెల టార్గెట్ వస్తే ఆ లీడర్ని అసలు ఫోన్ కూడా ఎత్తారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది సార్? ఆ నెల నీకు పీవీ వచ్చిందా, అయిపోయా. ఇలాంటి పనులు చేయకూడదు, చాలా డేంజర్ ఇవి. ఇలాంటి పనులు, వాటి జోలికే వెళ్ళొద్దండి మీరు, అలాంటి జోలికి వెళ్ళొద్దు. ఎక్కువ ట్రైనింగ్ ఇస్తే కూడా మీరు అంతా మర్చిపోతారు. అందుకని చెప్తున్నా, ఈ లీడర్నే అడుగుతున్నా. ఏ లీడర్ని ఇప్పుడు దొరికినారు పీవీ కోసం. నేను ఏ రోజు కూడా మా అల్లుళ్ళు, నేను ఎప్పుడు కూడా ఇంత పీవీ వచ్చింది అని నేను ఎప్పుడు అనలేదు. చాలా మందిని నేను ఒకటే చెప్తున్నా, కంగ్రాచులేషన్, బాగా తెచ్చావు, నెక్స్ట్ గ్రోత్ చూసుకో, నెక్స్ట్ గ్రోత్ పెరుగు, హోమ్ మీటింగ్లు చేయ, బాగా లీడర్స్ని క్రియేట్ చేయి. వెళ్తున్నావు పీవీ తగ్గితే నేను వాళ్ళు ఏం మాట్లాడను, వెరీ గుడ్, దీనికంటే డబ్బులు వస్తుంది, టెన్షన్ పడద్దు, పని చేద్దాం పా. ఇలా ఉంటే కొంతమందిలో లీడర్స్ రావట్లేదు, వచ్చినా ఎందుకు నిలబడట్లేదు? వచ్చినా మీరు నిలబెట్టుకునే కెపాసిటీ ఉండాలి. లీడర్లు వస్తారు అందరూ, కానీ ఆ లీడర్లు మీరు నిలబెట్టుకుంటారా? మీ టీంలో లీడర్లు లేరని కాదు, ఎందుకు రావడం లేదు అంటే కొంతమంది ఉంటుంది, కానీ వచ్చారు కొంతమంది, కానీ మీ లీడర్లు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? సిస్టమ్ ని ఫాలో అవ్వడం లేదు. మీ టీంలో లీడర్ నిలబడలేదంటే సిస్టమ్ ని ఫాలో అవడం లేదు. నేను దీని గురించి నీకు ఇంకో ట్రైనింగ్ ఇస్తా. ఆ సిస్టమ్ ఏంటండి? ఫస్ట్ మార్పు రావాలి. మార్పు వస్తే సిస్టమ్ ఫాలో అవ్వచ్చు. అది ఎలా మార్పు చెందాలనేది ఇంకో ట్రైనింగ్ ఇస్తాం. ఎక్కడ మార్పు రావాలి? వెస్టీజ్ అంటేనే మార్పు. మన జీవితంలో మార్పు, సంపాదనలో మార్పు, మన నడవడికలో మార్పు, సమాజంలో గౌరవ మర్యాదల్లో మార్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కలర్ ఉంది చూడండి, మన నడవడికలో మార్పు రావాలి. ఫస్ట్ మన గ్రీన్ కలర్ సిగ్నల్ ఇచ్చారు, మన నడవడికలో రావాలి. అది ఒక్కటి వస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. మన మాటలో మార్పు రావాలి, మన స్టైల్లో మార్పు రావాలి, మన నడవడికలో మార్పు రావాలి, ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి.
ఈ విషయంలో షాకిర్ సల్మా మేడం అనేసి నెల్లూరులో ఉన్నారు ఇద్దరు. ఎక్సలెంట్ పిల్లలు, చిన్న ఏజ్. ఏందంటే అసలు వాళ్ళు ఇది నాకైతే పిచ్చోని చేస్తుంది. ఎప్పుడెప్పుడు మళ్ళీ మనం నెల్లూరుకి వెళ్దామా, వాళ్ళతో కలిసి ఒక రోజు ఉండొద్దామా అనిపిస్తుంది, వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడొద్దామా అనిపిస్తుంది. అంత హాయిగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడితే. ఆ సిస్టమ్ని ఫాలో అవడంలో నెంబర్ 1 వాళ్ళు. రైట్. అందుకే ఎలాంటి లీడర్ కావాలంటే ఒకటే ఒకటి, ఈ 3 స్టెప్పులు తీసుకోండి, ఇలాంటి లీడర్ తయారు చేసుకోండి. వాళ్ళని ఎలా డెవలప్ చేయాలో మళ్ళీ నేను చెప్తాను. నెంబర్ 1, డ్రీమ్ లీడర్నే తీసుకోండి. పీవీ తెచ్చే లీడర్నే తీసుకురండి. పని చేసే లీడర్ని తీసుకురండి. రోజు కనీసం 100 పీవీ కాకపోతే 50 పీవీ అయినా క్రియేట్ చేయండి. వాళ్ళకి నిద్ర పట్టదు. అలా టీంలో కానీ ఆడను కానీ అలాంటి టార్గెట్ ఉన్న లీడర్ని తీసుకోండి. డ్రీమ్ ఉన్న లీడర్, ఎలాగే నేను కారు కొట్టాలి అనే లీడర్ని తీసుకోండి. పని చేస్తే ఒకరోజు పని లేకపోతే బాధపడే లీడర్ని తెచ్చుకోండి. ప్రతిరోజు నాకు పని కావాలి, పని కావాలి. ఊరికే ఆ, చుట్టాలు పోయినట్లు పోయేసి, ఫ్రెండ్స్ పోయినట్లు పోయేసి అట్లా ఓ మీటింగ్ హాయ్ బాయ్ బాయ్ టాటా చెప్పొచ్చే వాళ్ళ వద్దు. పని చేసే వాళ్ళే కావాలి, 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 పని చేసే వాళ్ళే కావాలి. మనకి మాటలు చెప్పే వాళ్ళు వద్దు, పీవీలు తెచ్చే వాళ్ళే కావాలి, డ్రీమ్ ఉన్న లీడర్లే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్. నేను మళ్ళీ చెప్తాను మీకు, మళ్ళీ ఇంకో ట్రైనింగ్లో కలుద్దాం. ఈ రోజు మీరు ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం ఉండాలి, మీ ఫ్యామిలీ కోసం, మీ టీంలో ఎవరు ఉండాలనేది మీకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్. నేను సార్కు హోస్ట్ ఇస్తున్నాను. సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మీకు హోస్ట్ వచ్చింది. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you, sir. Really great, wonderful session, sir. Leadership training. సో ఎలా గుర్తుపట్టాలి లీడర్స్ ని, ప్రతి పాయింట్ చాలా బాగుంది సార్.